Hi, hello friends. Very good evening to everyone. Welcome back to our channel, The Voice of Nurse. ఈరోజు ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్. టీఎస్ఎంహెచ్ సర్వీస్ స్టాఫ్ నర్స్ కీ పేపర్ మీన్స్ నథింగ్ బట్ మార్క్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఆ పాయింట్స్ ప్రకారము కొంతమంది కొన్ని డౌట్స్ రేజ్ అయ్యాయి. ప్లస్ వై వెయిటేజ్ మార్క్స్ నాట్ యాడెడ్, చాలా మెంబర్స్కి వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవ్వలేదు అని చెప్పారు. సో ఎందుకు యాడ్ అవ్వలేదు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, వై ఐ బికమ్ నాన్ లోకల్. యాక్చువల్లీ లోకల్ క్యాండిడేట్స్ కూడా బికమ్ నాన్ లోకల్ కేటగిరీస్లోకి కొంతమంది వచ్చారు. రీజన్ ఏంటి, నెక్స్ట్ ఎస్పెషల్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఈజ్ 1:3. యాక్చువల్లీ 1:3 ఈజ్ ఏ రేషియో. సో 1:3 ప్రకారం ఎలా తీసుకుంటారు, ఏంటి ప్రాసెస్ ఏంటి కూడా మనం ఈ వీడియోలో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకోసమే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. చాలా మెంబర్స్ చాలా కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ నుంచి కొన్ని కామెంట్స్ పిక్ చేశాను. సో ఆ కామెంట్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రిటర్న్లో నేను కామెంట్ రిప్లై ఇచ్చినా కూడా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా కొంతమందికి సేమ్ ప్రాబ్లం ఉంటే కూడా ఈ వీడియో ద్వారా సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ రిలేటెడ్ టు ది ప్రీవియస్ వీడియోస్ అండ్ రిలేటెడ్ టు ది ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కట్ ఆఫ్ మార్క్స్ గురించి కానీ 2017 నోటిఫికేషన్ మ్యాటర్ కానీ, నెక్స్ట్ వాట్ ఈజ్ నీడెడ్ ఇన్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఆల్సో నేను ఆల్రెడీ 3 months బ్యాకే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్లయితే, కొత్తగా మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో. అండ్ ఎస్పెషల్లీ నార్మలైజేషన్ డీటెయిల్స్, మెరిట్ లిస్ట్ అండ్ రిజల్ట్స్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏం కావాలి, నెక్స్ట్ జోన్ వైజ్ వేకెన్సీస్ రిలేటెడ్ టు ది జోన్ వైజ్ వేకెన్సీస్ అండ్ ఎంతమంది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు, ఎంతమంది నాన్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు అనేది కూడా నేను క్లియర్గా ప్రీవియస్లీ నేను చూడండి, మీరు ఇక్కడ సర్కిల్ చేసి పెట్టాను. 4 months బ్యాక్ అండ్ 3 months బ్యాక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ క్లాసెస్ ఎవరైనా మిస్ అయినట్లయితే యూ కెన్ వాచ్ నవ్ ఆల్సో. ఎవరికైనా కావాలి అని అంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. ఎస్టర్డే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశాను. ఎవరైతే వాచ్ చేయలేదో ప్లీజ్ వాచ్ చేయండి. మీ డౌట్స్ ఆ వీడియోస్ చూస్తే కూడా లిటిల్ బిట్ క్లారిఫికేషన్ అవుతాయి. Especially weightage marks not added, local category candidates why become a non-local category, provisional merit list, next what is 1:3 ratio. ఇవే కాకుండా చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. సో రిలేటెడ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. బిఫోర్ దట్ ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో please subscribe my channel, click on the bell icon for further notification and please share your opinion in comment section. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ చేస్తున్నారు బట్ లైక్ మాత్రం చేయట్లేదు. మీ డౌట్స్ని క్లారిఫికేషన్ కోసం నాకు కామెంట్ చేస్తున్నారు బట్ కంటెంట్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ ఏ వీడియో అండ్ వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మెంబర్స్కి డౌట్స్ ఉంటాయి, వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి ఈ వీడియోతో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. we will discuss related to the TSMHSRB staff nurse related డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్. విల్ సీ వన్ బై వన్. హలో మేడం, నా ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణలో అయ్యింది బట్ మ్యారేజ్ వచ్చేసి ఏపీ పర్సన్. సో నాకు ఈ రీజన్తో నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను నాన్ లోకల్ ఆర్ లోకల్ మీన్స్ నాన్ లోకల్ కిందికి వస్తానా, నేను లోకల్ కిందికి వస్తానా, ఏ కేటగిరీలో చూస్తారు? ఇది మీరు ఎస్టర్డే మార్క్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు జోనల్ వైజ్ మీరు జోన్ 1 జోన్ 2 లేకపోతే లోకలా నాన్ లోకల్ అనేది మీకు చూపిస్తుంది. మీకు డౌట్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే నాకు కామెంట్ చేయండి. ఇది చాలా ఈజీ. మీరు ఎస్టర్డే మీకు మార్క్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఐ థింక్ కొంతమంది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటారు, అందులో చెక్ చేయండి లోకల్ నాన్ లోకల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హాయ్ అక్క, నాన్ లోకల్ వాళ్ళకి పోస్ట్ ఇస్తారా? 5% నాన్ లోకల్ కేటగిరీ వారికే ఇస్తారు. నెక్స్ట్ నేను బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి 2 years అవుతుంది, ఓడి సర్టిఫికేట్ తీసుకోలేదు, సర్టిఫికేట్ నీడెడ్ అని కామెంట్ చేశారు. సో ఓడి సర్టిఫికేట్ అనేది ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్ మీన్స్ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో
జాబ్ చేసినట్లయితే ఆ టైంలో ఓడి సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఓడి సర్టిఫికేట్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ ఎనీ గైడ్లైన్స్ డెఫినెట్లీ ఐ విల్ ఇన్ఫార్మ్ టు ఎవ్రీవన్. నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్కి. ఓకే, సో అండ్ సో. నెక్స్ట్, అందరికీ క్వశ్చన్ సేమ్ వచ్చింది, అందరూ కష్టపడి ఎగ్జామ్ రాసాము, ఇలా నార్మలైజేషన్ చేసి మా మార్కును తగ్గించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కొంతమంది కామెంట్ చేశారు. సో వారికి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే, నాకు ఎనీ కాంట్రాక్ట్ బేసిక్ లేదు, ప్లస్ నేను ఓపెన్ కేటగిరీ కాదు. నేను ఏమంటున్నాను, నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదని మాత్రమే చెప్తున్నాను. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలోనే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన నార్మలైజేషన్ ప్రాసెసే ఈ టైంలో ఇప్పుడు చేశారు. అందులో ఎంహెచ్ఎస్ఆర్బి టీమ్ కానీ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు కానీ కమిటీకి సంబంధించి కానీ ఇష్యూస్ ఏం లేదు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, నార్మలైజేషన్ ప్రాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్కు మార్క్స్ అనేది ఈక్వల్గా కట్ అవ్వలేదు. అండ్ షిఫ్ట్ వైజ్ కూడా పర్సన్ టు పర్సన్కి వేరియేషన్తో మార్కులు కట్ అయ్యాయి కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. దీనికి మనం ఏం చేయలేము, అది ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. హాయ్ అక్క, నాకు అకార్డింగ్ టు మై సర్టిఫికేట్స్ మై సర్నేమ్ ఈజ్ ఫస్ట్ ప్లేస్ బట్ మై రిజల్ట్ సర్నేమ్ సెకండ్ ప్లేస్లో. అంటే మీకు ఫస్ట్ మీ సర్టిఫికేట్ ప్రకారము మీ సర్నేమ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, బట్ ఎస్టర్డే మార్క్ షీట్లో మీ సర్నేమ్ అనేది లాస్ట్ ఉంది. బట్ అది మీకు ఏం ప్రాబ్లం అవ్వదు, అబ్జెక్షన్ రేజ్ చేయమని నేను చెప్పాను. బట్ అబ్జెక్షన్ రేజ్ చేస్తే మీకు వెరిఫికేషన్ టైంలో వెళ్ళినప్పుడు మీకు అబ్జెక్షన్ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదని అడుగుతారు, కాబట్టి మీకు రేజ్ చేయమన్నాను. సో ఇన్ కేస్ రేజ్ చేయకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే సర్నేమ్ బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది, నో ఇష్యూస్ ఫర్ దట్. అండ్ ఎస్పెషల్లీ ఇది ఏపీ నాన్ లోకల్ వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చదవబోతున్న కామెంట్. హాయ్ మ్యామ్, మాది 4th జోన్, ఏపీలో కాంట్రాక్ట్ 5 years చేసి సర్టిఫికేట్. ఓకే, ఇది నేను క్లియర్గా తీయలేదు ఎందుకనంటే ఎడిట్ అవ్వలేదు. సో హాయ్ మ్యామ్, మాది 4th జోన్, యాక్చువల్లీ వాళ్ళు 4th జోన్, బట్ ఏపీలో కాంట్రాక్ట్ బేసిక్ 5 years చేసిన సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే రిసీవ్ చేసుకుంటారా, ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తారా లేదా అని నాకు కామెంట్ చేశారు. సో తెలంగాణ స్టేట్లో ఎక్స్పీరియన్స్ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిక్లో కానీ ఎనీ ఇన్స్టిట్యూషనల్ రిలేటెడ్ సర్టిఫికేట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఏపీ కానీ నాన్ లోకల్ మీన్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి జాబ్స్ ఇవ్వడమే 5% ఇస్తున్నారు. నాన్ లోకల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి 100% యాడ్ అవ్వవు. నెక్స్ట్, హాయ్ సిస్, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ మే 2023 వరకు వ్యాలిడిటీ ఉంది. అప్లికేషన్ ఫిబ్రవరి, నాట్ ఫిబ్రవరి, జనవరి ఓన్లీ, జనవరి 2023లో కదా చేశాము. సో అవి పెట్టేశాను. ఇప్పుడు న్యూ సర్టిఫికేట్కి అప్లై చేయాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చూస్తారు కదా. ఎస్, మీ వ్యాలిడిటీ అనేది అయిపోయింది కాబట్టి మీరు రెన్యువల్ చేయించుకోవచ్చు, అదర్వైజ్ అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మేలో అయిపోయింది అని మీరే చెప్తున్నారు కాబట్టి వెరిఫికేషన్ టైంలో చూస్తారు. సో మీరు చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరికైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇన్కమ్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా రెన్యువల్ అయిపోతే మీరు రెన్యువల్ చేయించుకోండి. నెక్స్ట్, సిస్టర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మార్క్స్ కూడా యాడ్ చేశారు కదా. ఎస్, ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ చేశారు, నేను చేయలేదని చెప్పట్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి సపరేట్ అండ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ సపరేట్ ఇచ్చి నెక్స్ట్ టోటల్ మార్క్స్ అనేవి ప్లస్ యాడ్ చేశారు. అది కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో మీకు క్లిప్స్ కూడా ఉన్నాయి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో అక్క, సిబిటీ మార్క్స్ ఫస్ట్ మెన్షన్ చేశారు, టోటల్ మార్క్స్ లాస్ట్ మెన్షన్ చేశారు. ఈ మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి. ఎస్, అవుట్ ఆఫ్ 100కి మార్క్స్ యాడ్ చేశారు, చేయలేదని నేను చెప్పట్లేదు. ఇలా నేను చేయలేదని అంటున్నాను. ఎందుకు చేయలేదన్నాను నేను మీకు క్లిప్పులో మీకు డీటెయిల్గా లాస్ట్ ఈ కామెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక క్లారిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మ్యామ్ 78 మార్క్స్ ఐ గాట్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఎస్సీ 6th జోన్. మీరు కాంట్రాక్ట్ బేసిక్ మార్క్స్ కానీ అవుట్సోర్సింగ్ మార్క్స్ కానీ యాడ్ చేసి 78 మార్క్స్ అన్నారా, ఓన్ 78 మార్క్స్ అన్నారా నాకు తెలియదు. బట్ 78 మార్క్స్ ఈజ్ వెరీ నైస్. యాక్చువల్లీ ఓన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 78 మార్క్స్ వచ్చాయని ఇంకా మాత్రం నేను గెస్ చేయట్లేదు, ఎందుకంటే నార్మలైజేషన్ జరిగింది కాబట్టి. సో ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ చేయకపోతే ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా నీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎలా వస్తుందనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, అక్క 32 మార్క్స్ వచ్చాయి, జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా? హాయ్ మ్యామ్, మాది 4th జోన్, ఏపీలో కాంట్రాక్ట్ బేసిక్ ఆల్రెడీ చెప్పాను. హాయ్ మ్యామ్, 78.5 ఎస్సీ ఇన్ జోన్ 6. నేను అదే చెప్తున్నాను, మీరు ఎలా
ఎట్లా చెప్పారో నాకు అర్థం అవ్వట్లేదు. విత్ కాంట్రాక్ట్ బేసికా, వితౌట్ కాంట్రాక్ట్ బేసికా నాకు అర్థం అవ్వట్లేదు. విత్ మీన్స్ విత్ కాంట్రాక్ట్ అని అంటే మీకు ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి యాడ్ అయిన తర్వాత మీరు 78.5 అని చెప్తున్నారా లేదా నాకు అర్థం అవ్వట్లేదు. సో రిలేటెడ్ దిస్ కామెంట్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రిమీ లేయర్ అంటే ఏంటి మేడం, నేను ఎస్ అని పెట్టాను. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్రిమీ లేయర్ అంటే ఏంటి అనేది. కామెంట్కి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కామెంట్లో. మేడం నాకు 32 మార్క్స్ వచ్చాయి మ్యామ్, సెకండ్ జోన్ ఏమైనా ఛాన్స్ ఉందా? రిలేటెడ్ మార్క్స్ గురించి కానీ కేటగిరీ కానీ జోనల్ వైజ్ కానీ నేను ఈ వీడియోలో లాస్ట్ వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా చూడండి. నెక్స్ట్ కష్టపడితే వచ్చిన మార్క్స్ కట్ చేసి వేరే వారికి యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళకి జాబ్ వస్తుంది, మాకు రాదు, అప్పుడు మా పరిస్థితి ఏంటి? నేను కూడా మీ ఫీలింగ్ని, కొంతమంది ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఇక్కడ యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేయాల్సింది అంటే కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేసి వారికి మెజారిటీ మీన్స్ మెరిట్ లిస్ట్లో ఆటోమేటిక్గా మార్క్ అనేవి యాడ్ అయిన తర్వాత టాప్ ప్లేసెస్లో వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఏంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంఎస్ఆర్బి కానీ లేకపోతే ఈ రిక్రూట్మెంట్ అనేది ఇలా కాకుండా డైరెక్ట్గా కాంట్రాక్ట్స్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో చేసేవారికి పర్మనెంట్ చేసి వేరే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో కానీ కాంట్రాక్ట్ బేసిక్లో కానీ జాబ్ చేయకుండా ప్రైవేట్ జాబ్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా వేరే అదర్ జాబ్స్ చేస్తున్న వారికి డైరెక్ట్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్స్ ప్రొవైడ్ చేస్తే బాగుండేదని కూడా నా ఒపీనియన్. బట్ మన ఒపీనియన్ ఎవరు క్యాలిక్యులేషన్లోకి తీసుకోరు. సో ఇలా నార్మలైజేషన్ చేయడం ద్వారా కానీ నెక్స్ట్ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం ద్వారా వితౌట్ మీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కానీ నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారికి కానీ చాలా వరకు లాస్ అనే నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ ఆల్రెడీ సెకండ్ కామెంట్ మనం ఆల్రెడీ చూసాము. హలో సిస్టర్, ఓపెన్ కేటగిరీ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ గురించి చెప్పండి. నాకు నాన్ లోకల్ వచ్చింది, అప్లై చేసినప్పుడు రెన్యువల్ ఫామ్ రాలేదు, బీసీబీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదని ఆల్రెడీ ప్రీవియస్ కామెంట్లో కూడా చూసాము. సో ఓపెన్ కేటగిరీలో మీన్స్ ఓపెన్ కేటగిరీ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ గురించి ఏంటి అంటే 5% నాన్ లోకల్ ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు లోకల్ క్యాండిడేట్స్ అయిన వారు కొంతమంది కొన్ని మిస్టేక్స్ వలన మీన్స్ 1st to 7th సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం ద్వారా మీన్స్ 2 years కానీ 3 years కానీ 1st to 4th క్లాస్ తెలంగాణలో, 4th మీన్స్ 5th to 7th క్లాస్ అదర్ స్టేట్లో చదవడం ద్వారా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయకపోవడం ద్వారా మీకు నాన్ లోకల్ కేటగిరీ కిందికి మీరు క్యాలిక్యులేట్ అయ్యారు. సో మీకు 5% నాన్ లోకల్ జాబ్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో నోటిఫికేషన్లో ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్తో పాటు ఆల్రెడీ ఏపీ నుంచి రాసిన వారు కూడా నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తారు. మేడం థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ కట్ చేస్తే మేము లాస్ అవుతాము కదా సిస్టర్. అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ దానికి సంబంధించిందా లేదా ప్రైవేట్ సైడ్ ప్లీజ్? మేడం నేను నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలే కానీ ఉంది అని అబ్జెక్షన్ చేశాను, దాన్ని కన్సిడర్ చేస్తారా? నెక్స్ట్ కామెంట్ చూసుకుంటే 100% కరెక్ట్. థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి దాదాపు 95% వరకు మార్క్స్ అనేవి లెస్ అయ్యాయి. దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్ అంటే ఓన్లీ గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎనీ తెలంగాణ స్టేట్లో ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో కానీ కాంట్రాక్ట్ బేసిక్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన వారికి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు, వారికి మాత్రమే వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతుంది. నెక్స్ట్ నేను నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు బట్ అబ్జెక్షన్ చేశానన్న కామెంట్ చేశారు. సో ఇప్పుడు నేను వాళ్ళకి ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే ఓకే అబ్జెక్షన్ చేశారు బట్ మీరు పీడిఎఫ్ చేశారో లేదో నాకు ఐడియా లేదు. ఇన్ కేస్ పీడిఎఫ్ చేయకపోతే మీరు ఏం చేస్తారు అని అంటే ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వండి, మీ ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈమెయిల్ ఐడి కానీ అదర్వైజ్ డైరెక్ట్ కానీ రిసీవ్ చేసుకుంటారు కావచ్చు. మీ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఎంహెచ్ఎస్ఆర్వి వెబ్సైట్లో ఆల్రెడీ అబ్జెక్షన్ అనేది అప్లికేషన్ సబ్మిషన్ ఈజ్ క్లోజ్డ్ అని క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ ఎస్టర్డే ఈవినింగ్ 5:30 తర్వాత సబ్మిషన్ అంటే మీన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవట్లేదు. మనకి ఇచ్చిన టైం పీరియడ్ అనేది అందరూ యూజ్ చేశారనుకుంటున్నాను పర్టికులర్గా. నెక్స్ట్ మేడం నాకు 32 మార్క్స్ వచ్చాయి మ్యామ్, సెకండ్ జోన్ ఛాన్స్ ఉందా? నార్మలైజేషన్ 24 మార్క్స్ వచ్చాయి, 19 వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 5 మార్క్స్ కట్ అయినాయి, అబ్జెక్షన్ చేయొచ్చు మేడం. నేను ఆల్రెడీ కామెంట్ చేశాను. బట్ థర్డ్ షిఫ్ట్ ఫస్ట్ 58 వచ్చింది, ఇప్పుడు 55 మార్క్స్ వచ్చాయి. సో ఈ మార్క్స్ అనేవి
నాకు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఎక్స్పీరియన్స్ లేదు. 100% అంటే నాకు సేమ్ 55% వస్తుంది. ఇన్ కేస్ ఇలా పర్సెంటేజ్ తీసాను కాబట్టి నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా అని కామెంట్ చేశారు. సో మీరు ఓన్గా పర్సెంటేజ్ చేసుకుంటున్నారు, నో ఇష్యూస్ ఫర్ దట్. మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై కూడా చేసుకుంటున్నారు. బట్ ఏంటి ప్రాసెస్, ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు మీన్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎలా రిలీజ్ చేస్తారనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం చూద్దాం. హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్. నాది 5th అండ్ 6th క్లాస్ అప్పుడు ఇచ్చిన బోనాఫైడ్ ఉంది, బట్ ఆ స్కూల్ ఇప్పుడు లేదు. అయితే వెరిఫికేషన్ టైంలో ఆ స్కూల్లో రికార్డ్స్ చూస్తారు అన్నారు. నిజమా? మరి లేదు, ఎవరు చెక్ చేయరు. బట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ స్కూల్కు సంబంధించి స్కూల్ ఇన్ కేస్ లేకపోతే మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకున్నట్లయితే, మీరు లోకాలిటీ కోసమే కదా, మీరు 1st to 7th అనేది లొకేషన్ మీన్స్ పర్టికులర్ జోన్కి సంబంధించి మీరు చూపించాలి. కాబట్టి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా వరకు బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నేను ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎనీమియా ప్రాజెక్ట్ ప్రోగ్రాంలో వర్క్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారా? ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ స్టేట్కి సంబంధించి మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రైవేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎనీ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేయట్లేదు. పైన చూస్తున్న ఫస్ట్ కామెంట్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ హాయ్ అక్క, సెకండ్ కామెంట్. హాయ్ అక్క, నేను ప్రీవియస్ తెలంగాణ స్టేట్లో 4 years 10 months చేశాను. నా సర్వీస్ యాడ్ చేయలేదు మేడం, ఎలా అప్లోడ్ చేయాలి? యాక్చువల్లీ నాకు ఈ కామెంట్ చాలా డిలే చేశారు ఫ్రెండ్స్. నాకు బిఫోర్ డే నాకు చెప్పుంటే నేను అబ్జెక్షన్లో మీకు ఏం చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. బట్ మీరు ఎస్టర్డే నైట్ అరౌండ్ 7 o'clock నాకు కామెంట్ చేశారు. బట్ ప్రీవియస్లీ మీరు ఒక ఇన్ కేస్ యాడ్ చేస్తే మీకు ఎందుకు యాడ్ అవ్వలేని కూడా నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్. నెక్స్ట్ చూద్దాం. హాయ్ అక్క, నాకు వెయిటేజ్ మార్క్స్ యాడ్ కాలేదు. అబ్జెక్షన్లో జస్ట్ మెసేజ్ టైప్ చేసి సబ్మిట్ చేశాను. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు. మళ్ళీ ట్రై చేస్తే అది రావట్లేదు. మీన్స్ క్లోజ్ అయిపోయింది ఐ థింక్. నేను ఎంహెచ్ఆర్బి బోర్డు దగ్గరికి వెళ్ళి కలిశాను. వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చి దానికి అప్లోడ్ చేయమని అన్నారు. నిన్న అప్లోడ్ చేశాను, కానీ టెన్షన్గా ఉంది అక్క. వాళ్ళు కన్సిడర్ చేస్తారా నా ఫైల్ని? మళ్ళీ నాకు ఫస్ట్లో 42 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు నార్మలైజేషన్ తర్వాత 6 మార్క్స్ కట్ చేసి 36 మార్క్స్ ఇచ్చారు. నాది సెకండ్ జోన్ ఎస్సీ క్యాండిడేట్ని. నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకు రిప్లై ఇవ్వండి ప్లీజ్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అంటే మీ లక్ ఏంటి అంటే మీరు అబ్జెక్షన్ రేజ్ చేశారు, టైప్ చేశారు, బట్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయకుండా మీరు బోర్డుని వెళ్ళి మీట్ అవ్వడం ద్వారా వారు మీకు మెయిల్ ఐడి ఇచ్చారు. సో ఇది చాలా వరకు మీకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అది కన్సిడర్ చేస్తారా అనేది ఎంహెచ్ఆర్బి టీం పైన డిసైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే కన్సిడర్ చేస్తారు. ఎందుకనంటే మీకు మెయిల్ ఐడి ఇవ్వకుండా లేదు, అబ్జెక్షన్ ప్రాసెస్ అనేది టైం పీరియడ్ అనేది అయిపోయిందని మాత్రం మీకు ఆన్సర్ ఇవ్వలేదు. సో మీకు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. సో అది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గాడ్ గ్రేస్ అంటే మీ లక్ ఉంటే, మీకు లక్ ఉంటే, మీకు రాసి పెట్టుంటే మీకు సర్వీస్ సర్టిఫికేట్ మీకు కన్సిడర్ చేసి మీకు మార్క్స్ యాడ్ చేసి నెక్స్ట్ రిజల్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. హాయ్ సిస్టర్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు? మేబీ కట్ ఆఫ్ ఎంత ఇస్తారు? నాది 1 to 5 తెలంగాణలో ఉంది, 6 to 10 ఆంధ్రాలో ఉంది, కానీ నాన్ లోకల్ పడింది. ప్లీజ్ రిప్లై ఇవ్వండి. మీకు యాక్చువల్లీ ఈ 1st to 5th తెలంగాణలో ఉంది కాబట్టి 6th to 10th మీరు ఆంధ్రాలో చేసినప్పుడు 1st to 5th తెలంగాణ. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ తెలంగాణలో ఉన్నారు, బట్ నేను స్టడీ పర్పస్ ఏపీలో వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు అది ఇన్ కేస్ సబ్మిట్ చేస్తే మీరు లోకల్ క్యాండిడేట్స్ కింద క్యాలిక్యులేట్ చేసేవారు. సో ఇప్పుడు నాన్ లోకల్ కాబట్టి మీరు 5% ఉంది కదా, 5% నాన్ లోకల్ కేటగిరీలో 5% జాబ్స్లోకి మీరు వస్తారు. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. జాబ్కు సెలెక్ట్ అయ్యేవారు డిఎంఈ అండ్ డిహెచ్టీవీవీ పిల్లలో ఏది బెటర్ ఆప్షన్ ఇవ్వాలో, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలియజేయండి మేడం. హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ సెలెక్ట్ అయ్యేవారు ఎందులో సెలెక్ట్ అయితే బెటర్ ఆప్షన్ ఎలా ఉంటుందో మనము చెప్పలేము. ఎందుకనంటే ఎంహెచ్ఆర్బి బోర్డు వారికి ఏంటి, ఎంహెచ్ఆర్బి బోర్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యేంత వరకు వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది. తర్వాత మన పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అనేది మన హ్యాండ్లో ఉండదు. ఓపెన్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటాలో ఎలిజిబుల్ ఎవరు అని అంటే ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? స్పోర్ట్స్లో ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో
స్టేట్ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. డిఫరెంట్ స్పోర్ట్స్‌లో ఖోఖో గానీ, కబడ్డీ గానీ, ఎనీథింగ్ స్పోర్ట్స్‌కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ కోటా అండ్ ఆల్సో ఎన్‌సీసీ ఆల్సో క్యాలిక్యులేట్ చేశారు ఈసారి. సో, వారు ఎలిజిబుల్ ఫర్ ది స్పోర్ట్స్ కోటా. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఈ యారో మార్క్స్ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ ఎందుకు మీకు స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను అని అంటే, ఇప్పుడు మెరిట్ లిస్ట్లో మార్క్స్ యాడ్ అయ్యాయి. కాంట్రాక్ట్ బేసిక్ ఆర్ అవుట్ సోర్సింగ్ ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి యాడ్ అయిన తర్వాత ఇన్ కేస్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఇన్ కేస్ మీకు 60 మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా నో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి 50-55 అలా వచ్చి ఎక్స్పీరియన్స్ మీన్స్ 20 మార్క్స్ యాడ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు 70+ మార్క్స్తో ఇంక్రీజ్ అయిపోతారు, మీన్స్ అప్కి వెళ్ళిపోతారు. సో 60-65 ఇలా ఉన్నట్లయితే ఓన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు ఓన్గా తీసుకొచ్చుకున్న మార్క్స్ 60-65 ఇలా ఉన్నట్లయితే మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ పైకి వెళ్ళిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా బాటమ్ మీన్స్ వారి తర్వాత మీరు వస్తారు మెరిట్ లిస్ట్ ప్రకారం. సో ఇన్ కేస్ బిలో 50 అలా ఉన్నట్లయితే ఇంకా బాటంలోకి వెళ్ళిపోతారు. అంటే ఈ మెరిట్ లిస్ట్లో ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ చేయడం ద్వారా ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి యాడ్ చేసి ఇస్తారు. మెరిట్ లిస్ట్లో ఎలా ఇస్తారు అని అంటే ఆల్రెడీ మార్క్స్ యాడ్ చేస్తారు, ఐ నో. దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవుట్ సైడ్ క్లారిఫికేషన్స్ మనం చూసాము. వెయిటేజ్ మార్క్స్ ఎందుకు యాడ్ చేయలేదు, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్, నెక్స్ట్ వై ఐ వాస్ బికమ్ ఏ నాన్ లోకల్ అనే వాటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. ఇప్పుడు స్క్రీన్ పైన మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనము స్క్రీన్ పైన చూస్తుంది స్పోర్ట్స్ కోటాకు సంబంధించింది. ఇది మనకు నోటిఫికేషన్లో అనెక్సర్ 4.c అని మనకు ప్రొవైడ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా అప్లై చేసినట్లయితే ఈ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు స్పోర్ట్స్ కోటాలో కంపల్సరీ తీసుకుంటారు. ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఎస్టర్డే మార్క్ లిస్ట్లో తెలిసి ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్ఫార్మా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ వారికి ఈడబ్ల్యూఎస్ కింద క్యాలిక్యులేట్ అవ్వలేదు మేము, ఎకనామికల్లీ వీక్ సెక్షన్ మేము కానీ మాకు క్యాలిక్యులేట్ చేయలేదు అని అంటే మీరు సబ్మిట్ చేసిన టైంలో అనెక్సర్ 4B మనకు ఇప్పుడు చూస్తున్నాం కదా స్క్రీన్ పైన, దీంట్లో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ అనేది మీది ఇది ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తుంటే మీరు ఎకనామికల్లీ వీక్ సెక్షన్ కిందకి కౌంట్ అయ్యేవారు. మీకు +10 అనే మార్క్స్ అనే మీన్స్ +10 అనేది మీకు యాడ్ అయ్యేది, మీన్స్ మీకు కూడా కొంచెం మంచి పొజిషన్ ఛాన్స్ ఉండేది. కొంతమంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు అనెక్సర్. ఇక్కడ మనం చూసుకోవచ్చు 3B అండ్ 3C. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3B అండ్ Cలో B వచ్చేసి మనము ఆల్రెడీ చూసాం. ఇప్పుడు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ మీన్స్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నారో వర్క్ చేస్తున్నారో ఎక్స్పీరియన్స్ కోసము ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు మార్క్స్ కంపల్సరీ యాడ్ అయ్యేవి. కొంతమందికి వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదు అన్నారు కదా ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా సపరేట్ ఇచ్చారు. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ అవుట్ సోర్స్డ్ అనెక్సర్ 3C నోటిఫికేషన్లో క్లియర్గా మనకి ఇచ్చారు. ఇది మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తుంటే మీకు కంపల్సరీ మార్క్స్ అనేవి యాడ్ అవేవి. అప్లికేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్స్డ్. ఇది ఫ్రెండ్స్ మీకు వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ మీరు ఇలా సబ్మిట్ చేయకపోవడం ద్వారా మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదు. ఇప్పుడు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నోటిఫికేషన్ మనకు వన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ టు బాటమ్ 1 to 2 times చెక్ చేసిన తర్వాత అప్లై చేయడం ద్వారా మీకు బెనిఫిట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. అంటే మీరు సర్టిఫికేట్ ఉండి కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ అనేది సర్టిఫికేట్స్ అనేవి మీరు ఫిల్ చేయకపోవడం ద్వారా కొంతమందికి వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవ్వలేదు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది వై వెయిటేజ్ మార్క్స్ నాట్ యాడెడ్. నెక్స్ట్ వి విల్ సీ ఫస్ట్ వాట్ ఈస్ 1:3. 1:3 రేషియో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. 1 మీన్స్ పోస్ట్, 3 మీన్స్ పర్సన్స్ మీన్స్ క్యాండిడేట్ దోస్ హు ఆర్ అప్లైడ్ మీన్స్ వెరిఫికేషన్ కోసము 1:3 రేషియోని ఫాలో అవుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో ద్వారా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు కామెంట్స్ కూడా చేశారు, బట్ నేను ఇప్పుడు మీకు ప్రొజెక్ట్ చేయకపోవచ్చు. సో 1:3 రేషియోలో 1 ఈజ్ అ పోస్ట్, 1 అనేది పోస్ట్ కిందికి వస్తుంది, 3 మెంబర్స్ మీన్స్ 3 అనేది క్యాండిడేట్స్ కిందికి వస్తుంది. సో 1:3 రేషియోలో ఎలా రిక్రూట్ చేసుకుంటారు మీన్స్ వెరిఫికేషన్ టైంలో ఏం జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాము. సో
ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా డౌట్స్ అనేవి క్లారిఫై అయితే మీరు మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను అప్కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనము స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే పోస్ట్ అనేది 1 ఉన్నట్లయితే 3 పర్సన్స్ ఉంటారు. సో 3 మెంబర్స్ని వెరిఫికేషన్ కోసం టైంలో పిలిచినప్పుడు ఫస్ట్ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో అప్లై చేసిన టైంలో ఏవైతే సబ్మిట్ చేశారో ఎక్స్పీరియన్స్ కానీ వారికి సంబంధించి రెసిడెన్సీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీక్ సెక్షన్ వారికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సబ్మిట్ చేసినట్లయితే 100% ఆ ఫస్ట్ పర్సన్ మీన్స్ ఆ ఫస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు. ఇన్ కేస్ ఆ ఫస్ట్ క్యాండిడేట్ మిస్టేక్ అయ్యేనా సర్టిఫికేట్స్ కానీ లేక ఏదైనా ఎర్రర్ మీన్స్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినట్లయితే సెకండ్ పర్సన్ దగ్గర సర్టిఫికేట్లు ఉంటే సెకండ్ పర్సన్ని కౌంట్ మీన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ పర్సన్ అనేది మీన్స్ ఫస్ట్ పర్సన్ని రిమూవ్ చేస్తారు. అంటే ఫస్ట్ పర్సన్ దగ్గర వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు. సో సెకండ్ పర్సన్ వెరిఫికేషన్ టైంలో సెకండ్ పర్సన్ 1:3లో సెకండ్ పర్సన్ ఆ పోస్ట్కి సంబంధించి సెకండ్ పర్సన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సెలెక్ట్ అవుతారు. ఇన్ కేస్ సెకండ్ పర్సన్ ఒకవేళ కరెక్ట్ సబ్మిట్ చేసినట్లయితే వెరిఫికేషన్లో సక్సెస్ అయినట్లయితే ఫస్ట్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్కి ఛాన్స్ ఉండదు. సో అప్పుడు సెకండ్ పర్సన్కి ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. ఇన్ కేస్ సెకండ్ పర్సన్ ఇప్పుడు మనము చూస్తున్నాము సెకండ్ పర్సన్ వెరిఫికేషన్లో పాస్ అయినట్లయితే 2 మెంబర్స్ ఫస్ట్ అండ్ థర్డ్ పర్సన్కి ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ సెకండ్ పర్సన్ ఆల్సో ఫెయిల్ అయినట్లయితే మీ లక్ అది సెకండ్ పర్సన్ కూడా ఇన్ కేసు వెరిఫికేషన్లో సక్సెస్ కాకపోతే అప్పుడు థర్డ్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ ఫెయిల్ అయితే సెకండ్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ 2 పర్సన్స్ ఫెయిల్ అయితే థర్డ్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది. సో ఫస్ట్ 2 పర్సన్స్ వెరిఫికేషన్ టైంలో ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినట్లయితే థర్డ్ పర్సన్కి ఛాన్స్ వస్తుంది. కంపల్సరీ ఛాన్స్ వస్తుంది. గుర్తుకుంచుకోండి ఫ్రెండ్స్. ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు పర్మనెంట్గా ఇలా ఇంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే జాబ్ వస్తుంది అని ఎక్కడా కూడా నోట్ చేసి కానీ మీన్స్ రాసిపెట్టి లేదు. సో నేనేం చెప్తున్నాను అంటే ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్లో టాప్ ప్లేస్లో వారే ఉంటారు. దెన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఓన్గా చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మెరిట్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉంటారు. సో ఈ టైంలో 1:3 రేషియోలో ఈ పర్సన్స్ మెరిట్ లిస్ట్లో ఇన్ కేస్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వెరిఫికేషన్లో ఫెయిల్ అయినట్లయితే సెకండ్ పర్సన్కి ఎలా ఛాన్స్ ఉంటుందో థర్డ్ పర్సన్ కూడా అలానే ఛాన్స్ వస్తుంది. సో మార్క్ వైజ్ కానీ జోనల్ వైజ్ కానీ నెక్స్ట్ ఎనీథింగ్ మీరు ఒకరితో కంపేర్ చేసుకోకండి. నెక్స్ట్ వరీ అవ్వకండి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మెరిట్ లిస్ట్లో టాప్ ప్లేస్లో ఉన్న వారికి ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ అయ్యాయి అని అర్థము. సో మెరిట్ లిస్ట్లో ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్లో టాప్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు మీన్స్ ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ అయిన వారు ఉంటారు. సెకండ్ ప్లేస్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎక్కువ మార్క్ తెచ్చుకున్న వారు కంపల్సరీ ఉంటారు. సో 1:3 రేషియోలో ఇలా మనకు మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు పిలిచినప్పుడు కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ ఇలానే వస్తుంది. సో ఈ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకారమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. సో అండ్ సో మార్క్స్, సో అండ్ సో జోన్, సో అండ్ సో క్యాస్ట్, సో జోనల్ వైజ్ కానీ క్యాస్ట్ వైజ్ కానీ ఎంత మెంబర్స్ అటెంప్ట్ చేశారు, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని మాత్రము ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇంకా తెలియదు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ 1:3 రేషియోలో ఇలా రిక్రూట్ చేసుకుంటారు మీన్స్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇలా చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆల్రెడీ కామెంట్స్లో మనం చూసాము చాలా మెంబర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ అయ్యాయి మేడం, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ అయ్యాయి అంటున్నారు. ఎస్ యాడ్ అయ్యాయి, సబ్ టోటల్గా మీకు యాడ్ చేశారు. ఎలా అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, ఇది నేను ఎడిట్ చేసింది ఫ్రెండ్స్. నార్మలైజ్డ్ స్కోర్ అప్టైన్డ్ బై ది అప్లికేషన్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో 52.0 మీన్స్ 52 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఎడిట్ చేసింది ఫ్రెండ్స్. వెదర్ అప్లికెంట్ వర్క్డ్ స్టేట్ గవర్నమెంట్ అంటే ఎక్స్పీరియన్స్ వర్క్కి ఎలా మార్క్స్ యాడ్ అయ్యాయో నేను చెప్తాను. సో ఎస్, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూషన్ కానీ లొకేటెడ్ ఏంటి ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసినట్లయితే ఎస్. నెంబర్ ఆఫ్ డేస్ అప్లికేషన్ వర్క్డ్ ఇన్ ది కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటే ఇక్కడ క్లియర్గా నేను ఎడిట్ చేశాను. సో అండ్ సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్ని డేస్ అని ఎగ్జాంపుల్గా
ఎయిటేజ్ మార్క్స్ అనేవి 12 అనేవి యాడ్ అయ్యాయి. నెక్స్ట్ టోటల్ పాయింట్స్ 64, 52 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చాయి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేవి 12 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు 52 మార్క్స్ ప్లస్ 12 ఎక్స్పీరియన్స్ మార్క్స్. దెన్ సబ్ టోటల్ వచ్చేసి టోటల్ పాయింట్స్ 64.62 సంథింగ్ ఎంతో వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ మార్క్స్ అనేవి టోటల్ పాయింట్స్ అనే రూపంలో మనకి ఇచ్చారు, యాడ్ అయ్యాయి. బట్ నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు యాడ్ అయ్యాయి, బట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు వెబ్ నోటీస్లో క్లియర్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని అంటే, మీరు చదవలేదు అనుకుంటున్నాను, నేను ప్రీవియస్లీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎక్స్పీరియన్స్ వారికి మార్క్స్ యాడ్ చేసిన తర్వాత, మీన్స్ ఈ మార్క్స్ అనేవి యాడ్ చేసిన మార్క్సే కంప్లీట్గా అబ్జెక్షన్ అనేది ప్రాసెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకెవరికైనా యాడ్ చేసేది ఉంటే యాడ్ చేస్తారు. దెన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో నా అజంప్షన్ ప్రకారము ఎక్స్పీరియన్స్ మార్క్స్ యాడ్ చేసిన వారికి ఆటోమేటిక్గా టాప్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు 60 మార్క్స్ తీసుకొచ్చుకున్న 60 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తెచ్చుకొని ఎక్స్పీరియన్స్ ఉన్నవారు టాప్లోకి వెళ్ళిపోతారు. సో ఆ రకంగా ఇక్కడ క్యాలిక్యులేట్ మీన్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తున్నారు. దిస్ ఈస్ ద మెరిట్ లిస్ట్ ప్రాసెస్. ఇలా మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. రిలేటెడ్ యువర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, వెయిటేజ్ మార్క్స్ ఎందుకు యాడ్ చేయలేదు, వై ఐ వాజ్ బికమ్ ఏ నాన్ లోకల్ క్యాండిడేట్, నెక్స్ట్ యువర్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్, ఎస్పెషల్లీ ద 1:3 రేషియో. 1:3 రేషియో అంటే ఏంటి, ఎలా 1:3 రేషియోని క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఆల్రెడీ నాకు డౌట్స్ వచ్చినవి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ వీడియో ద్వారా మీ డౌట్స్ క్లారిఫికేషన్ వచ్చినట్లయితే మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. సో మీకు యూజ్ అయిందా యూజ్ అవ్వలేదా నాకు తెలుస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ notification and please share the video to your friends. Share your opinion in comment section. Don't forget to like the video. Thank you so much. Keep watching. Stay tuned friends. Thank you.